హాయ్ అండి. మనము పచ్చెనగపప్పు చూడండి, ఇవి పచ్చి శనగపప్పు అంటే బ్యాళ్ళు వస్తాయి కదా, శనగ బ్యాళ్ళు అవి అయితే మనం ఎక్కువైతే తీసుకొస్తూ ఉంటాము. ఇవైతే సలువుకి ఎంత పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకూడదంటే మనం వెల్లుల్లి వలుచుకొని ఉంటాం కదా, అవి కాడలు ఉంటాయి కదా, అవైతే దాంట్లోకి వేసి పెట్టేసి ఎన్ని రోజులైనా కానీ పురుగు అనేది పట్టదు, గూడులు రాదు. ఇవి సలువు ఎక్కువైతే ఇట్లా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇట్లా కనుక మనం వేసి పెట్టుకొని వేస్తే పురుగు అనేది పట్టదు. ఇవైతే శనగపప్పులకైతే ఇట్లా వేసేసి పెట్టేస్తా ఉన్నాను నేను. చూసారు కదా, శనగబ్యాలు అంటారు కదా ఇవి శనగపప్పు అంటే మనము అవి వేసేసి వెల్లుల్లివి కాడలు వలసిండేటి వేసి పెట్టేస్తే పురుగు అనేది పట్టదు. ఇవి కందిపప్పు, వీటిలకు కూడా అంతే. ఇవి వేసేస్తే వెల్లుల్లి వలసిండేటివి కాడలు పెట్టేస్తే మనము గూడు అనేది రాదు. మీరు కూడా ట్రై చేసి చూడండి, లేదంటే పురుగు పట్టేసి అంతా తూట్లు పడేస్తా ఉంటాయి. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.